నామములో అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యం చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంచితిని. నీవును ఇంకను సంపాదించుదువుగాక. చాలు. ఈ మాట దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్నటువంటి మాట. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు. మందిరం కట్టాలని అనుకుంటే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు మందిరం కట్టేదానికి వీలు లేదయ్యా, నువ్వు అనేక యుద్ధాలు చేస్తున్నావు, నీ చేతులంతా రక్తంతో ఉన్నాయి, నీకు పుట్టబోవాడు మందిరాన్ని కడతాడు, నువ్వు కట్టేదానికి వీలు లేదు అని చెప్పినప్పుడు ఆ మాటకి చాలా సంతోషపడ్డాడంట. ఎవరు? దావీదు. ఆలోచన చేయండి. ఈ రోజుల్లో ఆలోచన చేయండి. తండ్రిని పొగిడితే కొడుకు బాధ, కొడుకుని పొగిడితే తండ్రికి బాధ. ఈ రోజుల్లో ఇద్దరు దగ్గర ఉన్నారనుకో, కొడుకునే ఫోకస్ చేస్తుంటే తండ్రి బాధపడతా ఉంటాడు. ఇప్పుడు సమాజం అట్టయిపోయింది తెలుసా. విశ్వాసులు ఉన్నారు, ఒక విశ్వాసిని పొగిడితే ఇంకో విశ్వాసికి బాధ. దేవుడు ఏం చెప్పాడు? దావీదు తక్కువవాడా? ఆలోచించి. దావీదు ఒక ప్రవక్త, దావీదు యథార్థవంతుడు, పరిశుద్ధుడు, దినమునకు 3 మార్లు ప్రార్థన చేసే వ్యక్తి దావీదు. అంత మాత్రాన దేవుడు దావీదుని పక్కన పెట్టలేదు. మందిరం మాత్రం సొలొమోను చేత కట్టించుకోవాలనుకున్నాడు, అంత మాత్రమే. కానీ దావీదుని దేవుడు పక్కన పెట్టలే. ఇప్పుడు బాగా ఆలోచించాయి. చాలామంది అంటుంటలా, నాకు మందిరంలో ఆ విలువ లేదు, నాకు మందిరంలో సంతోషం లేదు, నన్ను పక్కన పెట్టారు అని అనుకుంటున్నా. పక్కన పెట్టడం కాదు అది. అంత మంచి దావీదుని పక్కన పెట్టాడు దేవుడు. మందిర విషయంలో పక్కన పెట్టి సొలొమోను చేత కట్టిస్తున్నాడు దేవుడు. ఆలోచన చేయండి. ఇప్పుడు బాగా ఆలోచించండి. అపోస్తులు ఉన్నారు. అపోస్తులు ఉంటే పేతురు ఉన్నాడు, ఈయన పౌలు ఉన్నాడు. పేతురు పౌలు ఉన్నాడు. వీళ్ళతో ఎవరు గొప్పోళ్ళు? అందరూ చప్పలు కొట్టండి. ఇప్పుడు సునీల్, అభిషేకులు ఇద్దరు ఊరు గొప్పోళ్ళు, ఇద్దరు గొప్పోళ్ళు. అది అర్థం చేసుకోండి చాలామంది జనాలు. ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు వందన ఉంది, మన సువర్ణ ఉంది. ఎవరు గొప్పోళ్ళు? ఇద్దరు గొప్పోళ్ళు. ఎవరి పని వాళ్ళది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎవరి పని వాళ్ళది. వందన చేసే పని వందన చేస్తుంది, సువర్ణ చేసే పని సువర్ణ చేస్తుంది. అందుకని వందనని పక్కన పెట్టకూడదు, సువర్ణని పక్కన పెట్టకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. అపోస్తులు పేతురు, పౌలు. పేతురు సచ్చినోని లేపాడు, పౌలు సచ్చినోని లేపాడు. పౌలు ద్వారా అద్భుతాలు జరిగాయి, పేతురు ద్వారా అద్భుతాలు జరిగాయి. ఇద్దరు కూడా హతసాక్షులుగా మారిపోయినారు. పేతురుని పొగిడితే పౌలేం బాధపడలేదు, పౌలు పొగిడితే పేతురు బాధపడలేదు. పౌలు బర్నబాలు ఉన్నారు. ఇద్దరు వాక్యం చెప్తుంటే బర్నబాను పొగిడితే పౌలు బాధపడలేదు, పౌలు బాధపడితే బర్నబా బాధపడలేదు. నేటి సమాజంలో విశ్వాసుల పరిస్థితి కూడా అంతే ఉంటుంది. నన్ను పొగట్టడం లేదు, నాకు విలువే ఉండటం లేదు.
చూడండి, అంత మంచి దావీదుని పక్కన పెట్టి చిన్న కొడుకు, అప్పుడు ఇంకా పెద్దోడు కూడా కాలేదు, అటువంటి ఆ సొలొమోనుకి దావీదు నువ్వు మందిరం కట్టేదానికి వీలు లేదయ్యా, ఎందుకంటే నువ్వు అనేక యుద్ధాలు చేసి నీ చెయ్యంతా కూడా రక్తంతో ఉందయ్యా, అందుకని నీకు పుట్టబో ఒకడున్నాడే, అతడు సమాధానకర్త, అతని రోజుల్లో దేశమంతా సమాధానంగా ఉంటుంది, అతను మాత్రమే మందిరం కడతాడన్నాడు. ఆ మాటకి ఎంత సంతోషపడ్డాడో, అంతేనా? ఎంత సంతోషపడ్డాడో బాగా గుర్తుపెట్టుకో. పక్కన వేరొక స్త్రీని, వేరొక సహోదరుని పొగడుతుంటే నువ్వు పక్కన వ్యక్తిని సంతోషపడాలి. అబ్బా నువ్వు చాలా బాగా ప్రార్థన చేసావు అన్నావు అనుకో, పక్కన వ్యక్తి సంతోషపడాలి. అయ్యా నువ్వు చాలా పాట పాడేవంటే పక్కన వ్యక్తి ఆనందపడాలి. అమ్మ నీ పని చాలా గొప్పది, మీరు చూడండి, మీ పని చాలా గొప్పదన్నావు అనుకో, పక్కన సంతోషపడాలి. అంతేగాని నొచ్చుకోకూడదు. నాకేమాత్రం ప్రయారిటీ లేదు, నాకేమాత్రం పొగడతలు లేవు, అంతే ఈ మందిరంలో అని అనుకునే దానికి లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లలు ఆలోచన చేయి. దావీదుని పక్కన పెట్టి సౌలుని పొగడుతుంటే, సొలొమోనుని పొగడుతుంటే మరి దావీదు సంతోషపడుతున్నాడు. అయ్యా నా కొడుకే కదా అనుకున్నాడు. అంతేనా? ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు మన దేవుడు ఎక్కడున్నాడు? మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం అందు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఉండవు, నీ ద్వారా అద్భుతం జరిగింది, ఎవరు పొగడతారు? అప్పుడు దేవుడు అరే ఏంటిడా వీడు పొగిడారా అనుకుంటాడా? ఆయన ఏమనుకుంటాడు తెలుసా? నా బిడ్డని దేవుడు ఎంత పొగడుతున్నారయ్యా ప్రజలు. ఆమేన్. ఆయన ఉండబట్టి మనం పొగడుతున్నారు అంతే, ఆయన మనలో ఉండబట్టి మనం పొగడుతున్నారు జనాలు అంతే. బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో అందుకు ప్రార్థన చేశాడు. ఎవరు? సొలొమోను. ఏమని చేశాడు తెలుసా? అయ్యా నేను బాలున్నయ్యా, నాకు ఏమాత్రం శక్తి లేదయ్యా, నాకు ఏమి జ్ఞానం లేదయ్యా, నాకేం కావాలి? నాకు ఇప్పుడు జ్ఞానం కావాలని ప్రార్థన చేశాడంట. ఆ సందర్భంలో జ్ఞానం కోసం ప్రార్థన చేసి బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో ఏం చదివి తెలుసా? ఇదిగో మన చదవండి దాన్ని, ఇదిగో చదవండి 14వ వచనం. ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారు, ఇనుము, ఇత్తడి, తూస శక్యము కాని ఇత్తడి, ఇనుము, రాళ్ళు, మ్రానులు అన్ని సమకూర్చా నేను. నా దేవుడు కష్టపడి, దేనికోసం అంట? దేనికోసం కష్టపడ్డాడంట? కష్టపడి మందిరికి వచ్చేది కాదు, కష్టపడి మందిరికి రమ్మన్నా నిన్ను దేవుడు. దేనికోసం కష్టపడ్డాడు ఈయన? దేనికోసం? నా మందిరం కట్టించేది ఎవరు? కట్టించేది యేసయ్య. ఎవరి చేత కట్టిస్తున్నాడు? సొలొమోను చేత కట్టిస్తుంటే ఈయన కూర్చిపెట్టాడంట ధనమంతా. అబ్బా ఎంత చూడండి, బాగా ఆలోచించి. ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, నువ్వు నాకు మనీ ఇచ్చావనుకో, నేను పోయేసి వేరే ఊరికి పోయి సేవ చేసి వస్తున్నాను. ఎవరికి గొప్పది? నువ్వు మనీ ఇచ్చేవే నీకు గొప్ప, నేను చేసింది కాదు. నువ్వు గ్రేట్. పాలంగిచో గారు చర్చి కడుతున్నారంట. చర్చి కడతా ఉంటే పాలంగిచో గారు అందరూ వాళ్ళ కష్టంతో వచ్చి పని చేస్తూ ఉంటే ఒక ఆయన గాడిదని తీసుకొచ్చాడంటే, గాడిదని. ఆ గాడిద ఎందుకు బరువులు ఎత్తుకొని పోతాడు ఆ గాడిద. దేవుడు అన్నాడంట, ప్రభువా ఈ గాడిద కూడా బరువులు మోస్తుందయ్యా. ఆయన అన్నాడంట, పాలంగిచో గారు, గాడిద కూడా బరువులు మోస్తుందయ్యా అని అంటే ఆయన అన్నాడంట, యేసయ్య కాదు, గాడిదకి ఒక ముసలామి గడ్డి పెడుతుందయ్యా అని గొప్ప అన్నాడంట. గాడిదకి ఒక ముసలామి గడ్డి పెడుతుంది, ఆహారం పెడుతుందయ్యా. ఆహారం పెట్టకపోతే గాడిద ఏం పని చేస్తుంది? దేవుడు ఎవరెవరి సామర్థ్యం చొప్పున వాళ్ళు వాడుకుంటాడు, అంత మాత్రమే. కానీ నన్ను పక్కన పెట్టాడు, వాడిని పక్కన పెట్టాడు, నన్ను అట్లా చేసాడు కాదాడా. నిన్ను వాడుకునే రీతిలో నిన్ను వాడుకుంటాడు,
ఇంకొకరిని వాడుకుని ఇతరులు ఇంకొకరిని వాడుకుంటాడు. నువ్వు పాటలు పాడుతున్నావు, నీ స్వరం నీదే, వాళ్ళ స్వరం వాళ్ళదే. అందుకని నువ్వు బాగుపడేది కాదాడా. నీ స్వరం నీదే, నీ స్వరంతో నువ్వు దేవుని స్తుతిస్తున్నావు, మహింపరుస్తున్నావు. దావీదు అంటాడు, ఇదిగో నా కష్టస్థితిలో, అంటే కష్టపడి దేవుని మందిరం కోసం ధనాన్ని పోగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం అంటమ్మా? దేనికోసం? దేవుని మందిరం కోసం ధనాన్ని పోగు చేశాడు, మందిరం కట్టేదానికి. ఈరోజు నువ్వు దేనికోసం పోగు చేస్తున్నావు? ఏది కట్టేదానికి పోగు చేస్తున్నావు? నీ ఇల్లుల కోసం చెప్పట్లా నేను, నీ పొలాల కోసం చెప్పట్లా నేను, నీ ప్లాట్ల కోసం చెప్పట్లా నేను. అవి నీకు కావాలి, అవసరం, నేను కాదంటాంలే. మందిరం కోసం ధనాన్ని పోగు చేశాడు. నీకు ఒక మందిరం ఉంది, ఆ మందిరం కోసం ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలా? నువ్వేం పోగు చేయాలా? మందిరం దేంతో కట్టాలి? నువ్వు ఇప్పుడు బాగా ఆలోచన చేయి. ఈ మందిరం అంట బంగారుతో కట్టబడిందంట. దేంతో? ఎంత బంగారు అంట అది? ఎంత బంగారు? బైబిల్ మూసేస్తున్నారు ఎప్పుడే. ఎంత బంగారు? 2,00,000 మణుగుల బంగారు. ఎట్ట సంపాదించాడు? దేవునికి ఎంత ఇచ్చాడు చూడండి. అంత డబ్బిస్తే ఆ డబ్బు దేవుని కోసం పెడుతున్నాడు ఆయన. మనకు డబ్బిస్తే పిల్లలకి బ్యాంకులు వేసుకుంటాం. అది కూడా తప్పని అనుకోవటం లేదు. పిల్లలకి బ్యాంకులు వేస్తాం, వాళ్ళకి ఫిక్స్డ్ చేస్తాం మన విషయం. కానీ ఈయన ఏమీ ఆశించకుండా ఆ డబ్బంతా కూడా ఏం చేశాడంటే 2,00,000 మణుగుల బంగారు. అంటే ఒకసారి ఏం చెప్పాను మీకు? ఎంత బంగారు అది? ఎంత బంగారు అని చెప్పాను? 200 లారీల బంగారు అంట. 200 లారీలు నిలబెడితే మనం మోపూర్ నుంచి ఎంత దూరం ఉంటుందో ఆలోచన చేయండి. ఎంత దూరం వెళ్ళిపోద్ది? అంత బంగారు మందిరం కోసం దాచిపెట్టాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మందిరము ఫస్ట్ సొలొమోను చేత మందిరం కట్టబడింది. దేంతో కట్టాడు ఆయన? దేంతో కట్టాడు? బంగారు. ఆ రోజుల్లో ఆ సొలొమోను చేత దేవుడు మందిరం కట్టిస్తే బంగారు చేత మందిరం కట్టబడింది. దేంతో? బంగారు చేత. ఇప్పుడు నీ మందిరం దేంతో కడుతున్నావు? నువ్వు నీ మందిరం ఉంది కదా, దేంతో కడుతున్నావు? ఏ విధంగా కడుతున్నావు? సొలొమోను అయితే బంగారుతో మందిరం కట్టాడు. సొలొమోను కట్టిన మందిరం నెబుకద్నెజరు రాజు కూల్చేశాడు. తర్వాత ఏం జరిగింది? తర్వాత జెరుబ్బాబెలు కట్టాడు. ఎవరు కూల్చేశారు? టైటస్ చక్రవర్తి కూల్చేశాడు. శిష్యులు ఏమన్నారు తెలుసా? శిష్యులు ఆయనకు చూపిస్తా ఒకసారి యేసు ప్రభు అందరూ బాగుంటే, ప్రభువా ఈ కట్టడాలు ఎంత బాగున్నాయ్యా. అసలు ఈ కట్టిన కట్టడాలు, చాలామంది దేవుడు కట్టించిన దేవుని మెచ్చుకోరు కానీ కట్టడాలు మెచ్చుకుంటారు. కట్టడాలు మనిషిని మెచ్చుకుంటారు. ఆ మనిషి అంత అందగాడయ్యా, ఎంత అందగత్తయ్యా. ఆ అందం ఇచ్చింది ఎవరు? ఎవరమ్మా? దేవుడు. అందం ఇచ్చింది దేవుడే కదా. ఆ మనిషి అంత అందగాడయ్యా, ఎంత మంచి పని చేస్తే అంత బాగా చక్కగుండాడయ్యా అంటే మనుషులు పొగుడుకుంటున్నారు, కట్టడాలు పొగుడుకుంటున్నారు, కానీ కట్టించిన వ్యక్తిని పొగడటం లేదు. దేవుడు అన్నాడు, అరే నాయన, మీరు ఆ మందిరం చూస్తున్నారా, దాని మీద రాతి మీద రాయి నిలిచిన దినాలు వస్తాయని చెప్పాడు. ఏంటంట? రాతి మీద రాయి నిలిచి ఉన్న దినాలు అంటే అర్థం ఏంటంటే టైటస్ చక్రవర్తి అది ఎప్పుడు చెప్పాడు యేసు ప్రభు? 30 సంవత్సరం 31 ఆ ప్రాంతంలో చెప్పుంటాడు. అప్పుడు చెప్పుంటాడు 70వ సంవత్సరం నెరవేరింది. అది గుర్తుపెట్టుకో. పొంగొద్దు, ఉప్పొంగొద్దు, గర్వించొద్దు, పొగుడుకోబాకు, నిన్ను పొగుడుకోబాకు, నీ బిడ్డల్ని కానీ నీ కుటుంబాన్ని పొగుడుకోబాకు, నీ జీవితాన్ని పొగుడుకోబాకు. ఒక పొగడదగిన వాడు దేవుడే. ఆయన ఇస్తేనే మనం బతుకుతున్నాం.
నీ బిడ్డలనే చూసుకుంటా ఉన్నావు, మంచిదే. నీ బిడ్డనిచ్చిన దేవుని పొగుడయ్యా, నీకు ఆస్తి ఇచ్చిన దేవుని పొగుడయ్యా, నిన్ను ప్రేమించే దేవుని పొగుడయ్యా. దేవుడు అన్నాడు, దాని మీద రాతి మీద రాయి నిలిచి ఉండని దినాలు వస్తాయని అన్నాడు. టైటస్ చక్రవర్తి వచ్చి ఆ గోడను కొట్టే ఒక రాయి తీస్తే రాయి కింద ఏముందంట బంగారు, ఇంకో రాయి తీస్తే ఇంకో బంగారు ఉందంట. అందుకే రాయి మీద రాయి లేకుండా చేసే బంగారం తెచ్చుకెళ్ళిపోయాడు. ఆలోచన చేయండి, దేవుని పిల్లలు ఆలోచన చేయి. బంగారుతో మందిరం కట్టబడింది. ఎంత కట్టింది? బంగారు అంటే ఆయన దైవత్వానికి సాదృశ్యం, ఆయన దైవత్వం. నీ మందిరం కూడా దేవుని చేత కట్టబడాలి. కట్టేవాడు దేవుడే. నీ మందిరంలో దేవుడు ఉండాలి, ఆయన దైవత్వం ఉండాలి నీ మందిరంలో. బాగా గుర్తుపెట్టుకోండి, నీ మందిరంలో ఎవరున్నారు? నువ్వు దేవునికి అందంగా కనపడాలనుకుంటావా, మనుషులకు అందంగా కనపడాలనుకుంటావా? ఎవరికమ్మా? దేవునికి, అంతేనా? ఎంతమంది మనస్ఫూర్తిగా చెప్తారు? మనుషులకు అందంగా కనపడాలనుకున్నాడు, దేవునికి అందంగా కనపడలేడు. దేవునికి అందంగా కనపడాలనుకుంటే మనుషులకు మాత్రం అందంగా కనపడ్డాడు. బాగా గుర్తుపెట్టుకో. రాతి మీద రాయి నిలిచి ఉండని దినాలు వస్తాయని దేవుడు ఎప్పుడో చెప్తే, 31 ఆ సమయంలో చెప్తే అది 70వ సంవత్సరంలో నెరవేరింది. అది ఆ మాట. ఈ రోజున నీవు మందిరాన్ని దేంతో కట్టుకుంటున్నావు? ఆ రోజు మందిరం బంగారుతో కట్టారు. బంగారు, ఇత్తడి, ఇనుము, ఇంకా వెలగల రాళ్ళు, మ్రాణులు, వీటన్నిటితో కట్టారు. ఎంతో కట్టారు. ఈ రోజున నీ మందిరాన్ని నువ్వు దేంతో కడుతున్నావు చెప్పు? దేని చేత కడుతున్నావు? ఏ వెపన్స్తో కడుతున్నావు? ఏ మెటీరియల్తో కడుతున్నావు? ఏ వస్తువులతో కడుతున్నావు నీ మందిరాన్ని? ఏడుందా మందిరం? ఏడుంది? హృదయమే నీ ఆలయం. హృదయంలో ఏముంది? మందిరం ఉంది. అంత పెద్ద యేసయ్య నీ చిన్న మందిరాన్ని కోరుకున్నాడు. ఆ చిన్న మందిరంలో పెద్ద యేసు ఉండేదానికి కోరుకున్నాడు. ఆ మందిరంలో యేసు ఉండేదానికి, నిన్ను కాపాడేదానికి యేసే కోరుకున్నాడు ఆ మందిరాన్ని. బంగారుతో కట్టిన మందిరం ఒకటి. ఈ రోజున నీ మందిరం నువ్వు దేంతో కట్టాలి తెలుసా? ఆత్మ ఫలాలతో కట్టాలి నువ్వు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం మందిరం ప్రారంభం చేసేటప్పుడు 9 రాళ్ళు పెట్టాం. ఆత్మ ఫలాలని 9 రాళ్ళు పెట్టాం. నీ మందిరాన్ని ఆత్మ ఫలాలతో కట్టాలి నువ్వు. ప్రేమ, సంతోషం బంగారుతో కట్టబడలే, ఇత్తడితో కట్టబడలే, ఇనుతో కట్టబడలే, రూపాయి నోట్లతో కట్టబడలే. దేవుడిచ్చిన ఆత్మ ఫలాలతో నీ మందిరాన్ని కట్టుకోవాలి నువ్వు. ప్రేమతో, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహము, వీటితో కడుతున్నావా? దేవుడు నీలో ఉంటే ఆ మందిరములో ఆత్మ ఫలాలు ఉండకుండా శరీర కార్యాలు ఉన్నాయా? శరీర కార్యాలు తెలుసు కదా మీకు. ఎక్కడున్నాయి ఆ మాటలు? గలతీ రాసిన పత్రిక చూడండి. గలతీయులకు 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చెప్తా. 18 వచ్చిన తర్వాత 18 వచ్చును. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఇంకా ఇప్పుడు బాగానండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా, ఫస్ట్ వినండమ్మా, జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన
ఎన్ని అయ్యి మొత్తం 15 చేత 15తో దేవుడిచ్చిన ఈ మందిరంలో, ఇది దేవుని మందిరం అయితే ఈ 15 వస్తువులు దీంట్లో ఎందుకు ఉంటున్నాయి గుర్తుపెట్టుకో. ఈ మందిరం ఇది హస్తకృత్యమైన ఆలయం. ఇది ఇక్కడ యేసయ్య ఉంటాడా? యేసయ్య నేను ఇంట్లో పనుకుంటా, నువ్వు మాత్రం గుళ్ళోనే ఉన్నట్టు ఉంటాడు దేవుడు. ఎప్పుడు అంటాడు? ఎక్కడ 2-3 చేరి ఆయన నామందు ప్రార్థన చేస్తే, ఆయన స్తుతిస్తే, ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యకు దిగి వస్తాడు. కానీ ఉండేది మాత్రం ఎక్కడ? ఇక్కడ. సొలొమోను అంటాడు, మహా ఆకాశాలు పట్టజాలవే, నేను కట్టించిన మందిరం పడతాదా అని అంటాడు. ఈ మందిరం పనికి, ఈ గొప్ప పనికి దావీదు మహారాజు ధనాన్ని కూర్చాడు. మందిర పని బహు గొప్పది అని వాక్య బైబిల్లో ఉన్నాయి, మాట రాజుల గ్రంథాల్లో ఉన్నాయి. మందిర పని బహు గొప్పదంట. ఈ మందిర పనికి గొప్ప పని చేశాడు ఎవరు? దావీదు. కష్టపడి, ఇష్టముతో, నా దేవుని కోసం నేను కష్టపడాలి, నా దగ్గర ఖర్చు అయిపోవాలని ఉద్దేశంతో కష్టంతో ప్రయాసతోటి మందిరంకి బంగారు చేకూర్చాడు. ఈ రోజున నీ మందిరంలో నీవు ఆత్మ ఫలాలతో నీ మందిరం కట్టుకోవాలి. ఆత్మ ఫలాలతో కట్టుకోకుండా ఈ మందిరంలో ఏమన్నా ఇప్పుడు శరీర కార్యాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఒకసారి మీరు ఆలోచన చేయండి. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవేమనగా ఏందయ్యి? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, అభిచారము, విగ్రహారాధన, విమతములు, అసూయలు, మత్తతలు, ఇంకా అల్లరితో కూడిన ఆటపాటలు, కక్షలు, భేదములు, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి. వీటిని మందిరం కట్టేది, ఆ మందిరం దేవుడు ఉంటాడా? అదైనంతే ఇదైనంతే. ఆ మందిరంలో దేవుడు ఉంటాడా? ఆలోచన చేయి. ప్రభా నాలోకి రా ప్రభు అని ప్రార్థన చేస్తా ఉన్నావే, నీలో ఇంత ఈ మందిరంలో ఉండకూడని వస్తువులు ఈ మందిరంలో ఉంటే ఆయన వస్తాడా? ఆయన ఉంటాడా? నీ దగ్గర ఉంటాడా? ఆత్మఫలాల చేత మందిరం కట్టి నేను వస్తానని దేవుడు అంటుంటే, నాకొద్దు ప్రభా శరీరకాలతో కడుతున్నావే. తండ్రికి వ్యతిరేకంగా, భార్యకి వ్యతిరేకంగా, భర్తకి వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా, మంచితనం లేక ప్రేమ లేకుండా కడుతున్నావే మందిరాన్ని. దీంట్లో దేవుడు ఉంటాడా అని నువ్వు అనుకుంటున్నావా? ఉంటాడని ఆలోచించి దేవుని బిడ్డారా. అందుకే దావీదు అంటాడు, ఇదిగో సొలొమోను, నువ్వు చిన్న వయసు అయ్యా నీది, నేను కడదాం అనుకున్నానయ్యా, దేవుడు నా చేత కట్టించలేదు. నువ్వు నా బిడ్డవి, నువ్వు కడుతున్నావు, నా దేవుడు మహిమ పొందాలి. నువ్వు మందిరం కట్టు. నేను ఈ మందిరం కోసం కష్టంతో ప్రయాసతోటి 2 లక్షల మనుగుల బంగారుని, 10 కోట్ల వెండిని, తూస శక్యము కాని ఇత్తడిని, ఇనుమును, వెలగల్ల రాళ్ళు, కర్రలను, రాణులను సంపాదించా. నువ్వు ఇంకా సంపాదించదు గాక. అందరు చప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేద్దాం. మీరందరూ ఇచ్చారు, మందిరం కట్టాం మనం, అంతేనా? ఏం ఇయ్యలే మీరా? ఏం తింటున్నారు మీరు? ఇచ్చారు ఇయ్యలేదా? అదేమైతే గమ్ముకుంటారు? సార్ మళ్ళా ఇవ్వండి. మీరు అందరు ఇచ్చారు, మందిరం కట్టాం, అంతేనా? మీరు అందరు ఇచ్చారు, మందిరం కట్టాం, ఆత్మలు సంపాదించాం, ఏదో ప్రార్థనలు చేసాం, ఆ దెయ్యాలకి, ఆ చేతబళ్ళకి, రోగాలకి ఏదో వాక్యం చేత పట్టబడ్డారు, ఏదో కొన్ని ఆత్మలైనాయి, ఇంచుమించు 100 ఆత్మలైనాయి. కొంతమంది సాతాను లాక్కి వెళ్ళిపోయాడు, నువ్వు రా అని చెప్పి లాక్కొని వెళ్ళిపోయినాడు, నువ్వు రా అమ్మని చెప్పి లాక్కొని వెళ్ళిపోయినారు. మిగిలినారు ఇంచుమించు 100 మంది దాకా మన ఈజీగా మనకుంటారు, మిగిలినారు ఉండారు. ఈ మాట ఎవరు అన్నారు? నేను కష్టపడి సంపాదించా, ఇంకా నువ్వు కూడా బాగా ఆలోచించే. నేను కష్టపడి ఆత్మలు సంపాదించా, మీరు సంపాదించిన ఏ ఆత్మలు ఏమ్మా? ఒక్కదానివే సీక్రెట్గా మందిరానికి వస్తావే,
ఎవరి కోసమైనా నీ పక్క వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేసి తీసుకొస్తున్నావా, నువ్వే వెళ్ళిపోతున్నావా? ఆలోచన చేయి. ఇప్పుడు ఎట్టయిపోయిందంటే సిస్టమ్ ఎట్టయిందంటే వేరే చర్చ్ వాళ్ళ సిస్టమ్ ఎట్టయిందంటే, మీరు మా దగ్గరికి ఒక్కసారి రండి, ఒక్కసారిగాని వస్తే వదలరు మీరు. ఇక్కడ ఏంది వదిలేది? అసలు ఏముంది? మీరు రాండి నా దగ్గరికి అని పిలుస్తారు. మనోళ్ళు తెలుసా పిలవరట. ఎందుకు పిలవరు చెప్పండి? ఎందుకు పిలవరు? మీరు చెప్పాలి. ఇప్పుడు మనోళ్ళు ఎందుకు పిలవరు? తండ్రి వేసిన పునాది అది. నేను అది చెప్పటం లేదు, వాళ్ళు పిలుచుకోరమ్మని. మీకు చెప్తున్నానా? మీరు పోయి ఆ చర్చలో లాక్డౌన్ చెప్తున్నానా? ఎవరు చెప్తున్నాను? ఎవరైతే దేవుని గుర్తరకుండా ఉంటారో వాళ్ళ కోసం ప్రార్థన చేసి తీసుకోరండి అయ్యా. ఒకవేళ ఏ చర్చికి పోకుండా ఆగిపోయి ఉంటారే, వాళ్ళు వస్తానంటే తీసుకురండి అయ్యా. అయి బోధిస్తున్నానే కానీ పలాని చర్చి, ఆ చర్చిలో మీరు నలుగురు పోండి. ఇప్పుడు దోతలుగా పోతున్నారు కొంతమంది. ఇప్పుడు దోతలు పోతున్నారు, చర్చిలకు దోతలు వస్తున్నారు. ఇప్పుడు నలుగురు పోతారు, నలుగురు పోసి వాళ్ళతో మాట్లాడుతుంటారు. వాళ్ళకి కావాల్సింది తెలుసా? వాళ్ళు ఆడో పాపం సంపాదించి కష్టపడి ప్రయాసతోటి ఇబ్బందులతోటి ఆత్మతో కష్టపడి ఆత్మను సంపాదిస్తే అవి పట్టుకొని వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఇప్పుడు ఏమన్నాడు దావీదు? ఏమన్నాడు? నేను సంపాదించాను, ఆయన సొలొమోను సంపాదించా. నువ్వు కూడా చెప్పు, నువ్వు కూడా సంపాదించుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి వాక్యం చెప్పాను మీకు. గెహజీ ఏం సంపాదించాడు? కుష్టుని. ఎక్కడున్నాడు? దైవ సేవకుని దగ్గరుండి దేవుని దగ్గర కుష్టుని సంపాదించుకున్నాడు. నువ్వు దేవుని మందిరంలో ఉండవు, ఆత్మ సత్యముతో బోధ అనుసరిస్తున్నావు. నువ్వు అపోస్తల బోధ నిన్ను వెంటాడుతుంది. కత్తి మీద సాము లాంటి బోధ. ఆ బోధ వింటున్నా కానీ నువ్వు ఏమి సంపాదించుకుంటున్నావు? క్రూరత్వం సంపాదించుకుంటున్నావా? చెడు సంపాదించుకుంటున్నావు? ఆలోచన చేయి. పాపం సంపాదించుకుంటున్నావు? ఆలోచన చేయి. ఏమి సంపాదించుకున్నాడు తెలుసా? ఎలియాజరు నా పెద్ద దాసుడైన మాట సంపాదించుకున్నాడు. హల్లెలూయా. ఆ పేరును సంపాదించుకుంటున్నావా? పలాని అక్క ఆత్మీపర్రాలయ్యా అని సంపాదించుకుంటున్నావా? అన్న పరిశుద్ధులను సంపాదించుకుంటున్నావా? నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఫలాని వ్యక్తి అబ్బా ఆత్మీయంగా బాగుంటాడు సంపాదించుకుంటున్నావు. ఆ పేరు సంపాదించుకుంటున్నావు నువ్వు? లేదే. ఆలోచించు దేవుని బిడ్డారా. నా పెద్ద దాసుడు, బాగా గుర్తుపెట్టుకో. పెద్ద దాసుడు అంటే ఇంకా దాసులు ఉన్నారు, బాగా గుర్తుపెట్టుకో. మందిరాల్లో కూడా స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అందరు స్త్రీలు పరిశుద్ధులు కాదు, అందరు పురుషులు పరిశుద్ధులు కాదు. పరిశుద్ధులు ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అపరిశుద్ధులు కొంతమంది ఉన్నారు. ప్రార్థన పరులు కొంతమంది ఉన్నారు, ప్రార్థన లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈయనకున్న గొప్ప మనసు, అబ్రహాం కోసమే ప్రయాసపడ్డాడు. అయ్యో నా యజమానుడికి సంతానం ప్రార్థన చేశాడు ఎలియాజరు. నేను అనుకుంటాను ఎలియాజరు పోతా ఉన్నాడు అనుకో. పక్కన వాళ్ళు ఏమయ్యో అబ్బా ఇక అబ్రహాంకి ఆస్తికి నువ్వే కదా కర్తవా. ఎవరన్నారు ఈ మాట? అయ్యా ఇంకా ఆయనకి పిల్లలు లేరు కదయ్యా, ఆయన పుట్రంటలే. ఇంక 100 సంవత్సరాలు వచ్చి ఏం పుడతారు చెప్పు, పుట్రంట. ఇక నా ఆస్తికి నువ్వే కదా వారసుడు. నో నేను కాదు. నా తండ్రికి, నా యజమానుడికి దేవుడు వాగ్దానం చేశాడు, నా యజమానుడి కడుపున ఒక వారసుడు పుడతాడు, అతను దీనికి కర్త అని చెప్పాడు. నిజంగా కూడా ఎలియాజరు ఇస్సాకాని పుట్టకపోతే ఎలియాజరే దానికి ఆస్తికి కర్త. పుట్టకపోతే బాగుండు అని అనుకోలా. నా యజమాడికి పుట్టాలి, బిడ్డ పుట్టాలని అనుకున్నాడు. ఇతను ఎవరు తెలుసా? నమ్మకస్తుడంట ఇతను. ఎవరంటేనా? అందుకే ఇతనికి ఉన్న లక్షణాలు తెలుసా? బాగా గుర్తుపెట్టుకో. నమ్మకస్తుడంట, ప్రార్థనా పరుడంట, విధేయుడంట, కార్యం నెరవేర్తించే వ్యక్తి అంట, దేవుడు దారి చూపేవారికి ఎదురు చూసే వ్యక్తి అంట, యజమాడికి అప్రతిష్ట తెచ్చేవాడు కాదంట.
అందుకే నేను కొన్ని విషయాలు చెప్పి ఒకసారి మీకు, మన మందిరికి ఎవరు కావాలి? నమ్మకస్తులు కావాలి. ఎలియాజరుకు ఉన్న లక్షణాలు బాగా చూడండి. మందిరానికి నమ్మకస్తులు ఉండాలి. రెండోది, మందిరానికి ఎవరు ఉండాలి? ప్రార్థనా పరులు ఉండాలి. మందిరానికి పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి. ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? ఎలియాజరులో ఉన్నాయి. ప్రార్థనా పరుడు, నమ్మకస్తుడు, పరిచర్య చేసేవాడు. పెద్ద దాసుడు పరిచర్య చేసేవాడు. ఇంకా మందిరానికి ఇంకెవరు ఉండాలి తెలుసా? వాక్యానికి లోబడే వాళ్ళు ఉండాలి. బాగా గుర్తుపెట్టుకో. ఒక్క మాట అబ్రహాము చెప్తే తూచా తప్పకుండా పాటించేవాడు ఎలియాజర్. నువ్వు పోయేసి నా బిడ్డకు అమ్మాయిని తీసుకున్నప్పుడు వెంటనే వెళ్ళిపోయాడు అంతే. అయ్యా నేను బాలను కూడా సమాధానం చెప్పాల. మన వాళ్ళు చెప్పరా? కాపరొక్క మాట చెప్తే, అసలు కాపరు కానీ ఫోన్ చేస్తే ఒకసారి నేను అనుకుంటా, ఒకరికన్నా ఫోన్ చేశాను అనుకో, ఫోన్ చూస్తారు వాళ్ళు, ఈయన చేస్తున్నట్టున్నాడా, ఏం చెప్పాలి ఈరోజు, ఈయన ఏం చేస్తున్నాడంటే గుడికి రాలేమని అడుగుతాడు. ఇప్పుడు ఏం చెప్పాలి సమాధానం? సార్ నువ్వు మాట పక్కన వాళ్ళకి ఇస్తారు. అంటే నేను చూడాలి, నేను అనుకుంటుండే ఈ విధంగా. అప్పుడు ఏం చెప్తారు? అదే సార్ నేను రాలేపడి రేపు 6 గ్యారెంటీకి వస్తాను చెప్తాడు. రారు. అంటే ఒక యజమానుడు సేవకుడు చెప్తుంటే నువ్వు మాట వినలేని స్థితిలో ఉన్నావంటే బాగా ఆలోచించే. వాక్యానికి నువ్వు లోబడే వ్యక్తివేనా? 5వ విషయం తెలుసా? సేవకుని ప్రేమించే వ్యక్తులంట. ఈ 5 లక్షణాలు ఎలియాజర్లో ఉన్నాయి. ఈ మన సంఘంలో కూడా ఎలియాజర్ లాంటి లక్షణాలు కలిగి మనం జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నేను కష్టపడి సంపాదించా, నీవు కూడా సంపాదించదువుగాక అన్నాడు. నీవెప్పుడు సంపాదిస్తావు ఆత్మలు? నువ్వు ఎప్పుడు ఆత్మ కోసం ప్రార్థన చేస్తావు? నువ్వు వస్తుంటే నీ పక్కనకు ఒక వ్యక్తి ఎప్పుడు వస్తారు? నువ్వే వస్తుంటావు, నువ్వే కనపడుతుంటావా? చూసిన చూస్తూ ఉంటావు. మనం రోజు పచ్చడి తింటామా? నువ్వు రోజు పచ్చడి తింటావా? మందిరం ఏంటి తెలుసా? ఈ మందిరం ఏం తెలుసా? ఒక ట్రైనింగ్ సెంటర్ ఇది. ఈ మందిరం ఒక హోటల్. ఇది హోటల్ 2 హోటల్ ఉన్నాయి. నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ హోటల్. ఏ హోటల్ పోతావు నువ్వు? ఏ హోటల్కి పోతావు? నాన్ వెజిటేరియన్ హోటల్కి పోతావు. పోయిన తర్వాత తలకాయ మాంసం ఉందా? తర్వాత ఏం మాంసం? మటన్ ఉందా? చికెన్ ఉందా? చేప ఉందా? అవి ఎప్పుడు అయ్యి 6 రోజులయో 7 రోజులయో? ఇప్పుడు ఈ హోటల్ ఏమంటే తెలుసా? ఈ హోటల్లో వెజిటేరియన్ ఉంది, నాన్ వెజిటేరియన్ ఉంది. ఇది హోటల్. ఇది హోటల్. ఇది హాస్పిటల్. ఇది హాస్పిటల్. ఇది మెకానిక్ షెడ్. ఇది మందిరం. మెకానిక్ షెడ్ మెకానిక్ దేనికి పోతాం మేము? బండ్లు తీసుకుపోతాం. ఏదైనా మరలు ఏదైనా పోయింటే తీసుకుపోతుంటాం. ఇది కూడా సరి చేస్తారన్నమాట. దేంట్లో? వాక్యంతో సరి చేస్తుంటారు. వాక్యంతో సరి చేసి నీ స్క్రూలు కదక్కనే బిగించుకోమని చెప్తా. నేను బిగించుకోను, అట్టు ఊడిపోవాలంటే అనుకుంటుంటే మనం ఏం చేస్తాం? ఇది మెకానిక్ షెడ్. ఇది బాగా గుర్తుపెట్టుకో. నీకున్న మరలు వాక్యంతో బిగించుకోవాలి నువ్వు. నిజమే కదా, నా కోసం కదా అనుకుని బిగించుకోవాలి. నేను బిగించుకోను, నాకు అట్టే ఊడిపోవాలి నాకు అంటుంటే ఎంతకని ఊడిపోతుంటుంది. ఇది పోలీస్ స్టేషన్. ఇది కేసులు కూడా చూస్తారు దీంట్లో. సార్ వాడిని టన్నాడు అది కేసులు అన్నమాట. కేసులు కూడా చూస్తుంటారు స్టేషన్లో, చర్చిల్లో. బాగా గుర్తుపెట్టుకోండి. మన మందిరాన్ని దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తే దావీదు అంటాడు, నేను ఎంతగానో సంపాదించా, నా కష్టంలో సంపాదించా, బాధలో సంపాదించా, ఇబ్బందులో సంపాదించి పెట్టా నేను, ఇక నువ్వు సంపాదించదువుగాక అని అన్నాడు. ఆ మందిరం బంగారుతో కట్టబడింది. నీ మందిరం దేంతో కట్టబడింది? నీ మందిరం ఆత్మఫలాలతో కట్టబడిందా? శరీర కార్యాలతో కట్టబడుతున్నావా నీ మందిరం? గుర్తుపెట్టుకో. ఎలా జీవిస్తున్నా నీ జీవితంలో ఆలోచన చేయి. కనుక ఈ రోజున ఒక ప్రశ్న వేసుకుందాం. మందిరం కోసం ఎంత ప్రయాసపడ్డాడయ్యా దావీదు. నేను నా మందిరం కోసం ప్రయాసపడలేకపోతున్నానే. ఈ మందిరంలో యేసయ్య ఉండాలంటే బాగా గుర్తుపెట్టుకోండి,
మన ఇల్లులు ఎట్లుంటాయమ్మా? మన ఇల్లులు ఎట్టుండే అట్టు పెట్టుకుంటాం, బాగా శుభ్రం చేసుకుంటుంటామా? అది రోజు రోజుకి ఇల్లుని ఏం చేస్తాం? శుభ్రంగా పెట్టుకుంటాం. ఇప్పుడు మా ఇల్లు ఉంది లోపల, అంటే మాదంతా ఉరుస్తుంటారు. ఇప్పుడు చూడండి, మీరు బాగా తెలుస్తుంది మీకు. ఆ ఇల్లు శుభ్రంగా చేసుకుంటుంటాం, బాగుండాలని ఉద్దేశంతో. ఎందుకంటే ఎవరైనా వచ్చి కూర్చున్నా కానీ ఉండాలని చూసుకుంటాం. ఎందుకంటే అదేవిధంగా నీ హృదయంలో యేసై కూర్చోవాలంటే ఏముండాలి? నీ జీవితంలో ఏముండాలి? ఆత్మ ఫలాలు ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, వాక్యం ఉండాలి, సహవాసం ఉండాలి, మంచి మనసు ఉండాలి, మంచితనం ఉండాలి. దేవుడికి సంబంధించిన క్రీస్తు యేసు కలిగిన మనసు నీలో ఉంటే దేవుడు నీ మందిరం నుంచి కూర్చుంటాడు. ఆ మనసు లేకపోతే ఆయన కూర్చోడు. బాగా గుర్తుపెట్టుకో. నిజంగా నా మందిలో దేవుడు ఉన్నాడా? ఈ మందిరంలో ఉన్నాడా? నిజంగా నా మందిరం బంగారుతో కడుతున్నానా? నేను బంగారు జీవితంతో కట్టబడుతున్నానా అని ఒక ప్రశ్న వేసుకుందాం. బంగారు అంటే ఆత్మీయమైన జీవితం, పరిశుద్ధత. ఒకసారి చదువుదాం, దాన్ని ముగించేద్దాం. మనం ముగించేద్దాం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు కనబడను, అగ్ని చేత బయలుపరచబడను, అగ్నియే పరీక్షించును. హల్లెలూయా. దేంతో కట్టాలమ్మా మన మందిరం? బంగారు, వెలగల రాళ్ళు, మంచి పునాది, ఆత్మీయమైన పునాదితో కట్టాలి. లోకంలో కాదు నీ గురి కట్టేదే, లోకంలో కాదు నీ ఆత్మీయ జీవితం కట్టుకునేది. మనిషికేమో బాగుండేది, లోపలేమో బోళగది నీ జీవితం ఉండేది. గుర్తుపెట్టుకో. మనిషికేమో చూడడానికి అందంగా ఆత్మీయంగా భక్తిగా ఉన్నట్టు కాదు. దేవునికి ఎలా జీవిస్తున్నావు ఆలోచన చేయి. వెలగల రాళ్ళు బంగారుతో కడుతున్నావా? కర్ర గడ్డి కొయ్య వాళ్ళతో కడుతున్నావా? ఆలోచన చేయి. దేంతో కడుతున్నావు? కర్ర మీద నీ పునాది లేకుండా గడ్డి కొయ్యి కాలు వాటితో కడితే ఎలా ఉంటుందా మందిరం? చెప్పండి. బంగారు మీద వెలగల రాళ్ళు, మంచి ఫౌండేషన్, ఆత్మీయమైన జీవితం, బిల్డింగ్ కడితే ఆత్మీయంగా నువ్వు కట్టుకుంటే, ఆత్మీయ పరిశుద్ధత దేవుడిని కట్టుకుంటే నువ్వు ఎంత బాగుంటావు. ఏదో కట్టుకోవాలి కాబట్టి కట్టుకున్నట్టు, క్రైస్తులు కాబట్టి క్రైస్తులుగా ఉన్నట్టు ఇదా మన జీవితం? దేవుడు చెప్పింది కాదే. ఆ పని అగ్నియే పరీక్షిస్తుంది. ఒకరోజున అగ్నియే ఏం చేస్తుందని పరీక్షిస్తుంది. అగ్నియే పరీక్షిస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు, అయ్యా మన తోటలో మీరు గోధుమలు వేస్తే గురుగులు కూడా ఉన్నాయ్యా, మేము గురుగుల్ని కోసేస్తామనంటే ఆయన ఏమన్నాడు? వద్దు, ఇప్పుడు కొయ్యబాకండి. ఒకవేళ మీరు గోధుమలు కోసేటప్పుడు గురుగులు కోసేటప్పుడు గోధుమలు కూడా కోసేస్తారేమో. అట్టు కాదు, ఒక టైం ఉంది, అప్పుడు నేను చేస్తాను పని అని చెప్పాడు. ఒక టైం ఉంది, గుర్తుపెట్టుకోమ్మా. అయ్యా ఒక టైం ఉంది. ఇప్పుడు నువ్వు మందిరం కట్టుకోకపో ఉండొచ్చు, మందిరం పేరుకు కట్టేవు అనే మాదిరి జీవితం రావచ్చు, సరిగా ఉండలేకపోవచ్చు, ఆత్మీయంగా లేకపోవచ్చు. ఆత్మీయంగా బంగారు మీద కట్టుకుంటే నువ్వు ధన్యుడివే, ధన్యురాలవే. నువ్వు సరిగా కట్టలేకపోతే ఒక రోజు వస్తుంది, ఆ రోజుకి అగ్నియే పరీక్షిస్తుంది. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచి కళ్ళు మూసుకుందాం.